Hello guys, welcome to Theo Drive, learning one truth at a time. Today we have with us Pastor Isaac. Thank you for being with us. Thank you. ఈ రోజు మనం చర్చ్ అన్న వెంటనే ఒక బిల్డింగ్ మనకు గుర్తొస్తుంది. చాలా పెద్ద చర్చ్ అది అని మనం బిల్డింగ్ ద్వారా కొన్నిసార్లు అంటాం. పెద్ద చర్చ్ అది అని మనం ఎప్పుడు అంటా ఉంటామంటే ప్రజల బట్టి పెద్ద చర్చ్ అని అంటా ఉంటాం. సో బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే బిల్డింగ్ లేదు, రక్షించబడిన వాళ్ళు 1000 మంది ఉన్నారు, కానీ కూడుకుంది మాత్రం వారి గృహాల్లోనే. మరి ఇంత కాంట్రాస్ట్ మనకు కనిపిస్తున్నప్పుడు అసలు చర్చ్ అన్నప్పుడు, సంఘము అన్నప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, నేను ఎలా ఆలోచన చేయాల్సింది? సో మీరేమంటారు బ్రదర్ చర్చ్ గురించి? శామ్, మనం న్యూ టెస్ట్మెంట్ లో చర్చ్ అనేటువంటి కాన్సెప్ట్ ని ఆలోచన చేసేటప్పుడు ఫస్ట్ చర్చ్ కి వాడినటువంటి గ్రీక్ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ద వర్డ్ ఎక్లీషియా అనేటువంటి పదం చర్చ్ కి యూజ్ చేశారు. ఎక్లీషియా అంటే అర్థం ఏంటంటే దోస్ హు ఆర్ కాల్డ్ అవుట్, లేదా అసెంబ్లీ, లేదా కాంగ్రిగేషన్ అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదాన్ని మనం కొత్త నిబంధనలో మనం చూస్తాం. దోస్ హు ఆర్ కాల్డ్ అవుట్ అంటే అర్థం ఏంటంటే యేసయ్యను విశ్వాసము ద్వారా అంగీకరించి ఎవరైతే తమ పాపాలు కొరకు ఆయన చచ్చిపోయాడని నమ్ముతారో ఆ ప్రజలను దేవుడు సంఘంగా గుర్తించాడు. అంటే ఇంకా ప్రిసైజ్ గా మనం అర్థం చేసుకుంటే పాస్ట్ లో అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ప్రెజెంట్ లో ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారో, రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా తీర్చిదిద్దబడినటువంటి వారికి రేపు పొద్దున్న నేను ప్రభుతో ఉంటాననేటువంటి నిశ్చయత ఎవరికైతే ఉంటుందో వాళ్ళని దేవుడు సంఘం అన్నాడు. అంటే చర్చ్ అంటే ఇట్స్ నాట్ అ ఫిజికల్ కన్స్ట్రక్షన్, ఫిజికల్ స్ట్రక్చర్ కాదు. The word ecclesia refers to the people. So church is not a building, it's people. It's people. And one more interesting thing ఏంటంటే ఈ ప్రెసెంట్ డే సినారియోలో వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని బట్టి సంఘంగా పిలవబడడానికి ఇష్టపడతారు కొంతమంది, లేకపోతే కొన్ని సంఘాలని సేవకుల పేర్లతో పిలవబడడానికి ఇష్టపడతారు, లేకపోతే కొన్ని సంఘాలను ఇందాక మనం చెప్పుకున్నట్లు కౌంట్ నంబర్ని బట్టి పిలవడానికి ఇష్టపడతారు. కానీ బైబిల్ ఈజ్ ఆ యొక్క ప్రాక్టీస్ కి చాలా దూరంగా ఉన్నది అన్నమాట. సో ద డెఫినేషన్ ఆఫ్ ద చర్చ్ ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద పీపుల్ దోస్ హు ఆర్ సేవ్డ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కరెక్ట్, దట్స్ వెరీ నైస్ బ్రదర్ టు నో. అంటే సంఘము అంటే దేవుని ద్వారా పిలువబడిన వారు, దేవుని కొరకు పిలువబడిన వారు, అంటే మనం ఉన్నది దేవుని కొరకు. సో నిజంగా అంటే అది క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచితే సంఘంగా ఏర్పడతాం, కానీ సంఘం కట్టడం బట్టి వీటి వలన సంఘాన్ని డిఫైన్ చేయడానికి ఏమాత్రం వీల్లేదని మనం గుర్తించవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఈ సంఘం అన్నప్పుడు ఇంకేమి నేర్చుకోవచ్చు బ్రదర్? సంఘం అన్నప్పుడు మనం ఇంకా కొంత లోతుగా ధ్యానం చేస్తే మనకు 2 కనబడతాయి. ఒకటి యూనివర్సల్ చర్చ్, అది మనకి ఇన్విజిబుల్ అన్నమాట. బైబిల్ గ్రంథంలో 1 Corinthians 1:13 లో మనం చూసుకున్నట్లయితే ఆయన కాంపౌండ్ గా అందరి కొరకు మాట్లాడతారు. అందరం ఒకే ఆత్మలో రక్షించబడ్డాం, ఒకే ఆత్మను పొందాం, ఒకటే నీటిలో బాప్టిజం పొందాం, ఒకే ఆత్మలో నడిపించబడుతున్నాం అనేటువంటి మనం చూస్తాం. అట్లాగే 1 Corinthians 12:27 లో కూడా మనం చూస్తే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మాటను అక్కడ యూజ్ చేయడం అనేటువంటి చూస్తాం మనం. సో అక్రాస్ ది ఆల్ ద ప్లేసెస్, ప్రపంచవ్యాప్తంగా అన్ని డినామినేషన్స్ అందరిని కలిపి యూనివర్సల్ చర్చ్ అని పిలవడం మనం చూస్తాం. డిఫరెన్స్ ఏం లేదు ఇందులో. లేదు. సో అందరం కూడా దేవునికి చెందిన వాళ్ళు, ఏ డినామినేషన్ అన్నా ఏ ప్రజలన్నా నిజంగా రక్షించబడితే ఇంకా వి బిలాంగ్ టు ద యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘము కిందకి. ఇందులో ఏ డిస్టింక్షన్ అనేది లేదంటారు, మేల్ ఫీమేల్ లేదు. ఇందులో మన క్యాస్ట్ ఉంటుందా బ్రదర్? యూజువల్ గా ప్రెసెంట్ డే సినారియోస్ లో మనం ఇది ఇక్కడ చూడొచ్చు. మనం కొన్ని సంఘాల్లో క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది సపోర్ట్ చేయడం అనేటువంటి చూస్తాం. ఎలాగంటే నేను విన్నాను ఇది ఎట్లా శామ్ అంటే ఒక ఏరియాలో ఉన్నటువంటి వారు అంటే వారి యొక్క కమ్యూనిటీకి చెందినటువంటి సంఘానికి వేరే కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళారంట. నేను విన్నా. అపోస్తుల కార్యం 11:17 మనం చదివితే అక్కడ పీటర్ చాలా స్పష్టంగా అంటాడు, మనము పొందినటువంటి సమాన వరమును వారు కూడా పొందారు, కాబట్టి వారిని అడ్డగించుటకు నేను అవన్నీ అంటాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు యూదులకు సమాన వరం ఇచ్చాడు, అన్యులకు సమాన వరం ఇచ్చాడు, కాబట్టి సంఘంలో ఎవరైనా గానీ సమానమే. యూనివర్సల్ చర్చ్ ఏ డిస్టింక్షన్ లేదు. యూనివర్సల్ చర్చ్ లో అందరూ సమానం. అందుకే పౌలు తన పత్రికలు రాస్తుంటాడు, యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ ఏ భేదము లేదు అంటాడు. సో వన్ ఆఫ్ ద యునీక్ క్వాలిటీ, బ్యూటిఫుల్ క్వాలిటీ చర్చ్ ఉన్నది ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ జీసస్. ఎగ్జాక్ట్లీ.
ఓకే, సార్వత్రిక సంఘం అంటే మనం గుర్తించాం యూనివర్సల్ గా అన్ని దేశాలు. సో ఇప్పుడు సార్వత్రిక సంఘంలో నేను ఉన్నాను, ఇంకా నేను ఇక్కడ ఒక బిల్డింగ్కి వెళ్ళాను, నేను ఒక బిల్డింగ్ దగ్గర కూడుకోను, లేకపోతే ఎక్కడన్నా లోకల్ కూడుకుంటే అక్కడ కూడుకోను అని అనడానికి ఉందంటారా అవకాశం? ఏం లేదు, ఎందుకంటే Yeah. సంఘంలో సార్వత్రిక సంఘంతో పాటు ఓకే, స్థానిక సంఘం అనేటువంటిది కూడా ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనం అపోస్తుల కార్యంలో గానీ Okay. లేకపోతే కొరింథియన్స్ లో గానీ Yeah. పౌలు ఎప్పుడు తన పత్రికలు రాసినా గానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్క్లూజివ్ గా ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వారిని అడ్రస్ చేస్తూ రాశారు. కరెక్ట్, తెసలోనికలో ఉన్నటువంటి సంఘం అనో, అవును, లేకపోతే కొరింథీలో ఉన్నటువంటి సంఘం అనో, కరెక్ట్, లేకపోతే అంతియోకేలో ఉన్నటువంటి సంఘం అనో అని రాసినట్టు చూస్తాం. ఓకే, ఇదేంటి అంటే పర్టికులర్ ప్లేస్ లో ఉన్నటువంటి స్థానిక సంఘానికి రిఫర్ చేస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టు నేను సార్వత్రిక సంఘంలో భాగం కదా, అవును, నేను స్థానిక సంఘానికి నేను వెళ్ళను అంటే మనం న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ప్యాటర్న్ అంతా మనం చూస్తే ఏ ప్లేస్ లో ఉన్నటువంటి వారు ఆ సంఘానికి టైఅప్ అయి ఉండటం చూస్తాం. కరెక్ట్, కరెక్ట్, ఓకే, Correct. వారికి రెగ్యులర్ గా కూడుకొనటం అనేటువంటిది మానలేదు. అందుకే Exactly. అపోస్తుల గారిలో చూస్తాం వారు ఇంటింటా రొట్టె వెరిచరి అని చూస్తాం. కరెక్ట్, కరెక్ట్, ఇంటింటా రొట్టె వెరిచరి, అపోస్తుల బోధ యందు నిలకడగా ఉన్నారు, ఎస్, సహవాసం అందు ఉన్నారు. ఎస్, యాక్ట్స్ చాప్టర్ 2:42 నుంచి మనం చదివితే Yeah. దేర్ ఆర్ సమ్ మెయిన్ పిల్లర్స్ ది చర్చ్. Yeah. సంఘానికి ఉన్నటువంటి మూల స్తంభాలు మనం చూస్తాం. కరెక్ట్, అపోస్తుల బోధ యందు ఉన్నారు, సహవాసం అందు ఉన్నారు. రొట్టె విరుచుట. అది అపోస్తుల కార్యంలోనే కాదు, అపోస్తుల చేత స్థాపించబడిన ప్రతి సంఘము కూడా కరెక్ట్, అలానే ఉంది. అలా ఉండటం మనం న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ లో చూస్తాం. కాబట్టి నేను సార్వత్రిక సంఘంలో భాగస్తున్నా కాబట్టి స్థానిక సంఘానికి వెళ్ళనంటే అది చాలా పెద్ద పొరపాటు అయితే. ఎగ్జాక్ట్లీ. సో అంటే రెండు విషయాలు, సార్వత్రిక సంఘం, స్థానిక స్థానిక సంఘం. సార్వత్రిక సంఘం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, అంటే మనము బిగ్గర్ పార్ట్, అంటే కేవలము ఇక్కడ కూడుకునే 5-10 మందితో మాత్రమే కాదు, కానీ క్రీస్తు లక్షలాది మందిని ఆయన రక్షించుకున్నాడు, అందులో నేను ఒక భాగమునై ఉన్నాను, ఆ శరీరంలో నేను ఒక భాగమని తెలుసుకోవాలి. అదే రీతిగా రెండోది స్థానిక సంఘము చాలా ఖచ్చితమైనది, చాలా ఖచ్చితమైన. అండ్ దాన్ని నేను నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. యా, ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఓకే, ఇబ్రిల్కి రాసినటువంటి పత్రికలో కానీ కొన్ని పత్రికల్లో కానీ పౌలు అంటాడు, మీ పైన ఉన్నటువంటి నాయకులు మీ మీద లెక్కప్ప చెప్పు వారి వల్ల మందన కాయచున్నారు కాబట్టి వాళ్ళకి దుఃఖం కలగజేయకండి అంటాడు. కరెక్ట్, ఇప్పుడు స్థానిక సంఘం ఇంపార్టెంట్ కాబట్టి Yeah. దేవుడు వారి పైన కొంతమంది ఆత్మీయ నాయకులు పెట్టాడు ఓకే, అకౌంటబిలిటీకి. Yeah. వారు వీరిని కాయాలి, ఓకే, రేపు పొద్దున్న దేవునికి వీరి కొరకు వారు లెక్కప్ప చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో స్థానిక సంఘం యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి న్యూ టెస్ట్మెంట్ ఇవ్వకపోతే ఆత్మీయ నాయకులు ఎందుకు పడుతుంది? కరెక్ట్. సో స్థానిక సంఘం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అందుకే చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవ సేవకుడు ఏమంటాడంటే, భూలోకంలో దేవునికి అత్యంత ప్రియమైనది ఏదైనా ఉందంటే అది సంఘమే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆయన ఈ సంఘం కొరకు చాలా చేశాడు. కాబట్టి మనం సంఘం యొక్క గవర్నెన్స్ కానీ లేకపోతే సంఘానికి వెళ్ళకపోవడం అనేటువంటిది ఆపడం అనేటువంటిది అది సరైన కాదు. ఎగ్జాక్ట్లీ. ఎస్ బ్రదర్, ఎంతకన్నా ట్రూ. అండ్ నిజంగా ఇటువంటి విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు సంఘం పట్ల సరైన ఒక దృక్పథం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఐజాక్, ఏంటంటే ఇప్పుడు పేర్లు వెనుక, ఇప్పుడు సంఘాలన్నీ కూడా ఒక వ్యక్తి పేరు వెనకాల ఉన్నది. సో ఇట్లాంటి టైంలో మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారని అంటే, నేను పలానా వ్యక్తి సంఘానికి వెళ్తున్నాను. ఇంతకు ముందు ఏ విధంగా ఉండేదంటే సంఘాలకి పేర్లు ఉండేవి, అంటే అవి పర్ఫెక్ట్ అని చెప్పలేము, బట్ ఈరోజు ఏమైపోయిందంటే వ్యక్తుల ద్వారా సంఘానికి రికగ్నిషన్ వస్తుంది. మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారని అంటే, ఇదిగో పలానా పలానా బ్రదర్ చర్చ్కి, పలానా బ్రదర్ చర్చ్కి, పలానా బ్రదర్ చర్చ్కి. సో అంటే సంఘం అనేది అసలు ఎవరిది అనే ప్రశ్న మనం అడగాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. సో స్థానిక సంఘం అన్నా, సార్వత్రిక సంఘం అన్నా, అసలు దీని ఓనర్స్ ఎవరు? ఈ సంఘం యొక్క ఓనర్షిప్ ఎవరిది? మనం సంఘం యొక్క అధికారము లేదా ఓనర్షిప్ అనేటువంటి మాట్లాడేటప్పుడు ఫస్ట్ అది ఎక్కడ ఆవిర్భవించింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. యాక్ట్స్ చాప్టర్ 2లో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీద పెంతెకోస్తు దినాన వారి మీద వాలినప్పుడు సంఘం ఆవిర్భవించడం మనం చూస్తాం. ఎగ్జాక్ట్లీ. సంఘం యొక్క అధికారం కొరకు ఆలోచిస్తే మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్తే యేసు ప్రభు చెప్తాడు అంటే, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. అంటే ఇక్కడ మనం అక్కడ గ్రామర్ అర్థం చేసుకుంటే ఐ విల్ అంటే ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడతాడు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని రీఫార్మ్ చేస్తానని చెప్పట్లేదు, లేదా ఎప్పుడో ఉండింది అది ఆగిపోయింది నేను దాన్ని మొదలు పెడతానని చెప్పలేదు. ఆయన ఏమంటే, నేను సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను, కడతాను. ఇంకోటి ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అంటాడు. ఎంత అధికారంతో అంటాడంటే అంత అధికారంతో అంటాడు. ఇప్పుడు ఆ సంఘాన్ని కట్టడానికి ఆయన ఏం చేసినాడు అంటే తన ప్రాణాన్ని పెట్టేసినాడు. అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఓకే,
ఇంకోటి ఆయన చచ్చిపోయి తిరిగి లేవడం బట్టి Okay. సంఘానికి మూలరాయి అయినాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ సంఘం ఎవరిది అంటే ఎవరిది అని చెప్పుకోవడానికి ఈ లోకం ఎవరికి అధికారం లేదు. ఎస్. నా సంఘం అని, లేకపోతే మీ సంఘం అని, లేకపోతే ఫలానా అటువంటి వారి సంఘం అని చెప్పుకోవడానికి అస్సలు అధికారం లేదు. ఎస్. సో ఈ సంఘం ఎవరిదంటే క్రీస్తుది. ఎగ్జాక్ట్లీ. వీఆర్ పార్ట్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, బాడీ ఆఫ్ క్రైస్ట్. సో ఇది ఎవరిదంటే ఆయనది. Correct. సో ఈ సంఘ అధికారం ఎవరైనా క్లెయిమ్ చేసుకున్న అథారిటీ ఉందంటే కేవలం జీసస్ క్రైస్ట్ కి మాత్రమే ఉంది. అందుకే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇందాక కోట్ చెప్పుకున్నాం, స్పర్జన్ గారు చెప్పింది, చర్చ్ ఈస్ ద డియరెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్ టు ద గాడ్. ఎందుకు సంఘం అంత ప్రియమైనది ఆయనకంటే ఆయన తన ప్రాణం పెట్టాడు. ఎగ్జాక్ట్లీ. ఆయన తన ప్రాణం పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఈ సంఘంలో ముడత అయినా డాగ్ అయినా మచ్చ లేకుండా వాక్యం చేత ఉదక స్నానం కూడా చేపిస్తారు. ఆయనే చేపిస్తారు. సో సంఘంలో చేర్చేది ఆయనే, సంఘాన్ని కట్టేది ఆయనే, కరెక్ట్, సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆయనే, అవును, సంఘం కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరిచేది ఆయనే. ఆయనే. సో 100% సంఘానికి చేయాల్సిన ప్రతిదీ ఆయన చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఈ లోకంలో మనం గాని ఎవరు గాని ఏమి చేయడానికి లేదు. లేదు ఇంకా. కాబట్టి ఈ సంఘానికి అధికారి ఎవరైనా ఉన్నారంటే It's Jesus. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఆలోచన చేస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ మన మైండ్స్ నుంచి క్లియర్ అయిపోతుంది. బిల్డింగ్స్ కి ఓనర్స్ ఉండొచ్చు, లేకపోతే ప్రాంతాలకి ఓనర్స్ ఉండొచ్చు, కానీ సంఘానికి ఓనర్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. సో ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆయన సంఘం అది, ఆయన కడుతున్నాడు, ఆయనే దాన్ని వర్ధిలింపజేస్తాడు. ఏ శక్తులు వచ్చినా, బయట నుంచి ఎన్ని దాడులు వచ్చినా, బయట నుంచి ఎన్ని అబద్ధ బోధలు వచ్చినా ఆయన సంఘాన్ని ఆయన కడతాన్నాడు. కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే మన బాధ్యత ఉంది, దట్స్ వన్ సైడ్. కానీ ఆయన భవిష్యత్తులో ఆయన ప్రణాళిక చేసిన సంఘాన్ని కట్టాడు. ఆయన ఇంకో వాగ్దానం కూడా చేశాడు అక్కడే కదా, నా సంఘం అన్నాడు. సో ఆయన సంఘం అది ఇంత మాత్రమే, అది పాతాల లోకపు ద్వారములు దీని ఎదుట నిలువ నేరవు అన్నాడు. సో ఏది భూమి తలకిందులైనా కానీ క్రీస్తు సంఘం మాత్రం కడతా ఉంటాడు, అది ఖచ్చితంగా వర్ధిల్లుతా ఉంటాడు. ఆయన రాకడ పర్యంతరం వరకు ముందుకెళ్తాడు. అందుకే చరిత్రలో మనం చూసుకుంటే సంఘాన్ని నాశనం చేయాలని చాలా మంది వచ్చినారు. గొప్ప గొప్పలు సూపర్ పవర్స్ వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే చర్చ్ నాశనం చేద్దాం అంటే ఫిజికల్ బిల్డింగ్ అనుకుంటారు, కానీ కాదు. ఆయన ఏర్పరచుకున్నటువంటి జనం, దీనికి ఆయన ఓనర్ కాబట్టి దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చేయాల్సిన ప్రతిదీ ఆయన చేసేసినాడు కాబట్టి దీన్ని ఎవరు ఏం చేయలేరు. అందుకే పాల్ నాకు తెలిసి మంచి ఇలిస్ట్రేషన్ అన్నాడు, బాడీ అని అన్నాడు. బాడీ, ఎస్, లివింగ్ ఆర్గానిజం అని. సో చేయి, కాలు, కన్ను వీటితో పోల్చినాడు. సో సజీవమైనది, అది మరణించినట్టు ఏమాత్రం కూడా ఉండొద్దని మనం గుర్తించాలి. సరే బ్రదర్, ఓకే, ఇక్కడ దాకా అయితే మనకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. కానీ నాకు తెలిసి ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అన్ని విశ్వాసాల్లో కూడా కూడుకునే ప్రాంతాలు ఉన్నాయి. నా సహోదరులు వారు నమ్మే విశ్వాస ప్రాంతాలకు వారు వెళ్తూ ఉంటారు. అదే రీతిగా ఏ సొసైటీలో చూసినా క్లబ్స్ అనేవి ఉన్నాయి, నా సంఘాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా గ్యాదర్ అవుతారు, అందరికి కూడా నవ్వుకుంటారు. సోషల్ క్లబ్స్ ఇవి కూడా ఫామ్ అయినాయి. ఇప్పుడైతే మోడర్న్ వరల్డ్ ఉమెన్ క్లబ్స్ అని, యూత్ క్లబ్స్ అని ఇవి కూడా స్టార్ట్ అయ్యి వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు, వారానికి ఒకసారి గ్యాదర్ అవుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, మంచిగా వాళ్ళు కూడా ఒకరినొకరు పరామర్శించుకొని ఎంకరేజ్ చేసుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చ్ అన్నప్పుడు కూడా అది అంతేనా? చర్చ్ ఉద్దేశం కూడా జస్ట్ వెళ్ళి కలుసుకొని హాయ్ బాయ్ చెప్పి, చర్చ్ అన్నప్పుడు వెళ్ళి పలకరించుకొని కాంటాక్ట్స్ పెంచుకొని మనము మంచి ఎక్స్పీరియన్స్ ఉండే అని అనుకుంటే సరిపోతుందంటారా? కాదు. చర్చ్ కి దేవుడు, ఇందాక మనం ఓనర్షిప్ ఆఫ్ ది చర్చ్ కొరకు మనం మాట్లాడుకున్నాం. ఓకే, దేవుడు దీనికి అధికారం, వన్ అండ్ ఓన్లీ సోల్ అథారిటీ కలిగినటువంటి వ్యక్తి అని. రెండోది, చర్చ్ యొక్క పర్పస్ అనేటువంటిది డిఫరెంట్. ఈ లోకంలో ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో కూడుకుంటారు, కాసేపు నవ్వుకోవడానికి, ప్రజలు కలుసుకోవడానికి. కానీ సంఘం కూడుకునేది అందుకొరకు కాదు. సంఘం యొక్క పర్పస్ ఏంటంటే ఫస్ట్ ది ఎగ్జాల్టింగ్ గాడ్, దేవుని గణపరచడానికి. మనం త్రూఅవుట్ ద బైబిల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే ఆయన గణపరచుకోవడానికి చేశాడు. సో ఎట్లా ఆయన గణపరుస్తాము అంటే, సంఘంలో ఎట్లా ఆయన గణపరుస్తాడు? ఫస్ట్ది ఆయన వాక్యానికి విధేయత చూపడం వల్ల, రెండోది ఆయన ఆరాధించడం వల్ల ఆయన గణపరుస్తాం. సో క్లబ్స్ లో ఇది చూడం మనం, లేకపోతే ఇంకో గ్యాదరింగ్స్ లో మనం చూడం ఇది, లేకపోతే ఇంకో రకాలైనటువంటి కమ్యూనిటీస్ లో ఇది చూడం మనం. ఓన్లీ చర్చ్ లోనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మన కొరకు సమస్తము చేసి ఆయన ముగించినాడు. కాబట్టి అందుకు ప్రతిగా మనం కూడుకుని దేవుని గణపరుస్తాం, ఆరాధన చేస్తాం దేవునికి, ఆయన వాక్యం వింటాం, మనల్ని మనం సరి చేసుకుంటాం. అత్యున్నతంగా గణపరిచేటువంటి విధంగా రిటర్న్లు ఏదైనా ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే అది ఆయనకి విధేయత చూపడం అనేటువంటి చూస్తాం. కాబట్టి ఈ మధ్యలో కొన్ని సంఘాలు ఏంటంటే వర్షిప్ ని చాలా లోకరీతిగా చేసేసినాయి మొత్తం. దేవుని సంఘం ఎట్లయిపోయిందంటే దేవుని గణపరిచే విధంగా లేదు.
కొంతమంది టాలెంట్స్ చూపించుకోవడానికి వాడుతున్నారు, కరెక్ట్. కొంతమంది అదేదో పర్ఫార్మెన్స్ చేయడానికి వాడుతున్నారు. సో ఇప్పుడున్నటువంటి చర్చ్లో వర్షిప్ అనేటువంటిది వరల్డ్లీ విధంగా తయారైపోయింది. ఎందుకంటే బైబిల్లోంచి ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను ఓకే. వర్షిప్కి వచ్చేసరికి. ఓకే. క్లాసికల్ ఎగ్జాంపుల్ దావీది. Ah. ముందు మందసం తీసుకోవడానికి వెళ్తే ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి చచ్చిపోతే దాన్ని ఒబేదేదం ఇంట్లో వేసి వస్తాడు. దాన్ని కొన్ని రోజుల తర్వాత చూస్తే ఏమైందంటే ఒబేదేదమును దేవుడు దీవిస్తాడు. దావీదికి అర్థమైంది ఇది నాశనం చేసేది కాదు, ఇది దేవుని సన్నిధి అని చెప్పి దేవుని సన్నిధి తీసుకొచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే సామాన్యుని వల్ల ఎఫోదును ధరించి సంబరమాశ్చర్యంతో తీసుకొస్తాడు. అక్కడ మనం దావీదు చేసిన నాట్యమే చూస్తాం కానీ మందసం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాక తనను తాను ఎట్లా తగ్గించుకున్నాడో మనం చూడం. రెండో క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బుక్ ఆఫ్ ఐజాయాలో మనం చూస్తాం. ప్రవక్త అయినటువంటి యెషయా దర్శనాన్ని చూస్తుంటాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూస్తూ దూతలు 2 రెక్కలు తో ముఖమును 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వారు గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ ప్రతిగానాలకు గడప కొమ్మలు పునాదులు అదురుతున్నాయి అని చెప్పంటాడు. సో కెరూబులు, ప్రధాన దూతులు, షరాఫులు, మహాదూతులు అందరూ ఆయన ఆరాధన చేస్తుంటే ఇమీడియట్ గా ఐజియా రెస్పాన్స్ ఏంటంటే నేను అపవిత్రమైన పెదవుల గల ప్రజల మధ్య ఉన్నటువంటి వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని అనేటువంటి పశ్చాత్తాపం వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ దేవుడు అంత గొప్పోడో ఆయన అర్థం చేసుకున్నప్పుడు ఈయన ఎంత పాప అనేటువంటి దీనికి అర్థమైంది. కరెక్ట్. మూడో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, గొర్రెపిల్ల సింహాసనం మీద ఆసీనుడు అయినప్పుడు 24 పెద్దలు ఈ పని చేయుటకు నువ్వు ఒక్కడవే యోగ్యుడువు, వర్ది ల్యామ్ అంటాం కదా, నువ్వు ఒక్కడవే అర్హుడవు అని ఏం చేస్తారంటే తమ కిరీటంలో తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన ఆరాధన చేస్తారు. ఈ 3 ఇన్స్టెన్సెస్ లో దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్న వెంటనే వారు తమను తాము తగ్గించుకున్నారు. వారు ఎవరో వారు అర్థమయ్యి దేవుని తగ్గించుకున్నారు. కానీ నేటి దిన వర్షిప్ లో జరిగేటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుని అర్థం చేసుకోవట్లేదు, యాజ్ వెల్ యాజ్ తమను తాము తగ్గించుకోలేనటువంటి వర్షిప్ అనేటువంటి మనం చూస్తాం. సో ఎగ్జాల్టింగ్ గాడ్ అనే దగ్గరకు వచ్చేసరికి దేవుణ్ణి ఏ రూపంలో మనం గణపరచగలుగుతామంటే ఆయనకు ప్రస్ఫుటంగా విధేయత చూపడం వల్ల మనం గణపరచం. సో సంఘం యొక్క పర్పస్ ఏదైనా ఉందంటే మొట్టమొదటిది దేవుణ్ణి గణపరచడం. ఎస్ బ్రదర్, మీరు ఇందాక చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రజలుగా అంటే మనమే ఆయన ఆలయమై ఉన్నాం, మనం కూడుకున్నప్పుడే సంఘం పట్టాం కాబట్టి మనం ఇండివిజువల్ గా జీవిస్తున్నప్పుడు ఆయన కనపరచాలి. అదే రీతిగా స్థానిక సంఘంలో ఒక దగ్గర కూడుకున్నప్పుడు, మనం ఆదివారం కూడుకున్నప్పుడు ఖచ్చితంగా మన గోల్ ఏమైండాలంటే దేవుడు ఈ రోజు గణపరచాలి, దేవుడు ఈ రోజు గణపరచబడాలి, దేవుడు ఈ రోజు మహిమపరచబడాలి. ఆయన ఘనతే ఈ కూడుకోవడానికి ఉద్దేశం, కానీ ఇంకా మనం ఏదో ఇక్కడ యాక్టివిటీ చేసి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసి చేయడానికి లేదనే విషయాన్ని నాకు తెలిసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్టుంది. ఇంకా బ్రదర్, వాట్ ఎల్స్ డూ వీ హ్యావ్ టు నో అబౌట్ సంఘం యొక్క పర్పస్ లో మొదటిది దేవుని గణపరచడం అయితే, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి రెండో పర్పస్ ఏంటంటే ఎడిఫైయింగ్ ద బిలీవర్స్. సంఘానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ క్షేమాభివృద్ధిని కలగజేయాలి చూస్తాం. అందుకే కొరింథియన్స్ లో 1 కొరింథీ పత్రికలో 14-26 అంటాడు, మీరు కూడుకొని వచ్చినప్పుడు ఎవరికైనా పాట పాడాలనిపించినా, లేకపోతే ఎవరైనా ఆరాధించాలనిపించినా, ఎవరైనా ప్రవచించాలనిపించినా, ఎవరికైనా బుద్ధివాక్యం చెప్పాలనిపించినా వారందరూ క్రమముగా చేసి ఇట్ మస్ట్ బిల్డ్ ద చర్చ్ అంటాడు. అందరూ ఏం చేయబడాలంటే దేవుళ్ళు కట్టబడటానికి మీరు చేయాలి. ఓకే, సో సంఘాన్ని యొక్క పర్పస్ ఏంటి అంటే సంఘముతో టైఅప్ అయినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో లోకల్ చర్చ్ లో లేదా యూనివర్సల్ చర్చ్ లో వారు క్షేమాభివృద్ధిలోనికి రావటం అనేటువంటిది సంఘం యొక్క పర్పస్. ఎగ్జాక్ట్లీ బ్రదర్, అంటే సంఘంలో మనం వచ్చి ఎంత ఇమోషనల్ కనెక్ట్ అవుతున్నామో, ఎంత లైటింగ్ బాగుంది, ఏసీలు ఎంత మంచిగా ఉన్నాయి, ఇది కాదు, కానీ క్షేమాభివృద్ధి కలగాల. సో నిజంగా దట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు బి ఎడిఫైడ్. మనం వెళ్ళే దగ్గర మనము ఆదరింపబడుతున్నామా, లేక మనము మన ఆశలన్నిటికీ ప్రోత్సాహం దొరుకుతుందా అనేది కాదు పాయింట్. ఎడిఫై అవ్వాలా, దేవుని కోణములో ఎదిగేటట్టుగా మన సంఘం ఉండాలి. లోకం ఎట్లాగో మన డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది, సంఘంలో కూడా మన డెవలప్మెంట్ గురించే ఫోకస్ అయితే, అంటే ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అదే మన ఫోకస్ అయితే ఇంకా దేవుని కోణంలో మనల్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించేది ఎవరు కదా. సో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ పాయింట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎస్, ఫిజికల్ గ్రోత్ తో పాటు బట్ ఎడిఫికేషన్, స్పిరిచువల్ ఎడిఫికేషన్ అనేది గోల్ అన్నట్టు తీసుకోవాలి. ఎస్, అండ్ వాట్ ఎల్స్ బ్రదర్, అండ్ వాట్ ఎల్స్ డు వి హావ్? మూడోది మనం సంఘం యొక్క పర్పస్ లో చూసుకున్నట్లయితే ఇవాంజలైజింగ్ ద లాస్ట్ అండ్ మేకింగ్ డిసైపుల్స్. నశించిపోయినటువంటి వారిని సువార్తలో నడిపించాలి,
రెండోది వారిని దేవునికి శిష్యులుగా చేయాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే మనం ప్రభురాత్రి భోజనం బల్ల తీసుకునేటప్పుడు అక్కడ ఒక మాట రాస్తాడు ఏంటంటే, దీంట్లోంది చేయనప్పుడల్లా ఆయన మరణమును ఆయన రాగడ పర్యంతం వరకు ప్రచురించుదురు అని చూస్తాం. కరెక్ట్. మనం వెళ్ళి ఇంకోరిని మార్చాల్సిన అవసరం లేదు. కరెక్ట్. వెళ్ళి దేవుని కొరకు సువార్త చెప్తే చాలు. అవును. మార్చుకునేటువంటి పని దేవుడిది. ఎగ్జాక్ట్లీ. ఈ లోకంలో ఎవరిని ఎవరు మార్చలేరు. కన్వర్షన్ అనేటువంటిది ఎవరిని ఎవరు మార్చలేరు. అవును. అందుకే గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం కానీ దాన్ని తల వంచి నీళ్ళు తాగేయలేం. అవును. ఓకే, వారికి దేవుని సువార్తను ప్రకటించడం సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. బాధ్యత. రెండోది వారిని శిష్యులుగా చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ లో ఆయన అంటాడు ఏంటంటే, మీరు నాకు శిష్యులుగా చేయండి సువార్తను ప్రకటించి. ఈ నేటి సంఘం ఇక్కడే ఫెయిల్ అవుతుంది. కరెక్ట్. సేవకులు విశ్వాసాన్ని తమకు శిష్యులుగా చేసుకుంటారు కానీ ఏసైకి శిష్యులుగా చేయరు. అందుకే మనం చూస్తే మీటింగ్స్ కి పోస్టర్ స్పీకర్ని బట్టి వెళ్తారు. చాలా వాక్యం వినడానికి కాదు, ఆ స్పీకర్ వాక్యం చెప్తానే వినడానికి వెళ్తారు కొంత. సో చర్చ్ అనేటువంటిది చాలా సార్లు ఇక్కడ ఫెయిల్ అయిపోద్ది అనమాట. చర్చ్ యొక్క పర్పస్ అది. ఓకే, కొన్ని సంఘాల్లో ఎడిఫికేషన్ ఉండదు, సెల్ఫ్ గ్లోరీ అన్నట్టు ఉంటుంది. కొన్ని సంఘాల్లో స్వార్థను మిషన్ బేస్డ్ ఉండదు. కరెక్ట్. రెండోది ఏంటంటే డిసైపుల్షిప్ అనేటువంటిది మనం చాలా సంఘాల్లో మట్టుకు చూడము. వారు దేవునికి శిష్యులుగా చేయరు. సో సంఘం యొక్క పర్పస్ ఏదైనా ఉంది అంటే ఈ లోకంలో, మొదటిది దేవుణ్ణి గణపరచాలి. రెండోది ఏంటంటే సంఘము విశ్వాసులకు క్షేమాభివృద్ధిని కలిగజేయాలి. మూడోది సంఘం ఏం చేయాలంటే నశించిపోతున్నటువంటి వారికి దేవుని స్వార్థను ప్రకటించాలి. తర్వాతకి ఏంటంటే వారిని దేవునికి శిష్యులుగా చేయాలి. కరెక్ట్. ఏ సైడ్ శిష్యులుగా చేయాలి. సో సంఘం యొక్క ఉద్దేశము మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఇప్పుడు సంఘం యొక్క ఉద్దేశం ఉంది, సంఘం పాస్టర్ గారిది, సంఘం ఇంకెవరిదో వాళ్ళు చూసుకుంటారు, నేను చేసేది ఏం లేదు, నేను ఎందుకు వెళ్తానంటే నేను జస్ట్ అటెండెన్స్ కోసం వెళ్తాను, నేను వెళ్ళి పాస్టర్ గారికి వందనాలు చెప్పొస్తాను. ఎందుకు అంటే ఆయన నాకు ఏమైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు పాస్టర్ గారు మా ఇంటికి రావాలా, మాకేమైనా ప్రోగ్రామ్ చేయాలి కాబట్టి నేను జస్ట్ వెళ్ళి అటెండెన్స్కి వెళ్ళేసి వస్తాను. లేదు అంటే ఏమైనా బెనిఫిట్స్ కోసం, పెళ్ళి అయినప్పుడు మరొకటి అయినప్పుడు ఏదో సంఘం కావాలి కాబట్టి ఒక సంఘం. సో అట్లా ఉంటే సరిపోతుంది అంటారా, లేకపోతే ఏదైనా యునిక్ రోల్ నాకు ఏదైనా ఉందంటారా? సంఘంలో ప్రతి విశ్వాసకు ఒక రోల్ అంటూ ఉన్నది. ఓకే. మనం పౌలు గారు కొరింథీ పత్రికలో ఆయన రాస్తూ చర్చ్ని బాడీతో కంపేర్ చేస్తాడు. చేస్తే ఏమంటాడంటే, శరీరం అంతా వినికిడైతే స్పర్శ ఎక్కడ అంటాడు. శరీరం అంతా స్పర్శ అయితే వినికిడి ఎక్కడ. కాబట్టి దేవుడు సంఘమును ఏం చేశాడంటే ఆయన హెడ్గా ఉండి, ఆయన తలగా ఉండి, కింద మనందరం ఆయన బాడీగా పెట్టి ఎవరెవరికి ఉండాల్సినటువంటి బాధ్యతలు ఆయన వారికి ఇచ్చాడు. సో లోకల్ చర్చ్లో లేకపోతే సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్కరికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి మనం చూస్తాం, ఖచ్చితంగా ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే ప్రతి విశ్వాసి సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉండాలి. అపోస్తలిక్ చర్చ్లో ఉన్నటువంటి ముఖ్య మూల స్తంభాల్లో ఇది ఒకటి. ఖచ్చితంగా సహవాసంలో ఉండాలి. ఎందుకు సహవాసంలో ఉండాలంటే ఎడిఫై అవ్వాలి కాబట్టి సహవాసంలో ఉండాలి. మనకి క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుడు లోకల్ చర్చ్ తో ఖచ్చితంగా మనం సహవాసంలో అనేటువంటిది ఉండాలి. విశ్వాసికి లోకల్ చర్చ్ లో పార్ట్లో రెండోది ఏంటంటే స్పిరిచువల్ లీడర్షిప్ కి టైఅప్ అయి ఉండాలి. ఓకే, సో నేను ఒక నెల ఈ చర్చ్కి వెళ్తాను, ఇంకో వారం ఆ చర్చ్కి వెళ్తానంటే నీ కొరకు లెక్క చెప్పేది ఎవరు మరి? సో పొలంలో ఉన్న మొక్క కాదు, పొలం బయట ఉన్న మొక్క అవుతాం. కరెక్ట్. ఓకే. అండ్ అదే రీతిగా అంటే మంద అని పోల్చినప్పుడు నీ పైన కాపరి అంటాడు, అంటే అండర్ షెపర్డ్స్ ని పెట్టినాడు దేవుడు. ఆ షెపర్డ్స్ కి ఆయన షీపోరా తెలియకపోతే అలా ఒక్కొక్క దగ్గర తిరుగుతుంటే వాళ్ళు షీపో కాదో డౌట్ ఏమో. అందుకే మందని నడిపించేటప్పుడు కాపర్ ముందుంటాడు. కరెక్ట్. మంద కాపర్ని వెంబడిస్తుంది. కరెక్ట్. అందుకే పౌలు కూడా క్లియర్ గా అంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటూ మీరు నన్ను పోలు నడుచుకుని అంటాడు. సో మంద కాపరి మాదిరిగా నడుస్తున్నప్పుడు ఆయన గొర్రెలు ఏం చేస్తాడు, వెంబడిస్తాడు. కరెక్ట్. దేవుడు ఈ ప్యాటర్న్ ని దేవుడే పెట్టినాడు. సో ఈ వారం ఈ చర్చికి వెళ్తా, ఆ వారం ఆ చర్చికి వెళ్తా, ఇంకో వారం ఆ చర్చికి వెళ్తా అంటే కుదరదు. రెండోది ఏంటంటే కొంతమంది చచ్చిపోయిన తర్వాత సమాధి కొరకు అయినా ఉండాలి కాబట్టి చర్చికి వెళ్తా అని అంటారు. కాదు, దేవుడు ఆత్మీయ నాయకత్వాన్ని ఏర్పరిచినాడు. వారు మన మీద కాపలా కాస్తున్నారు, వారు మన కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, అకౌంటబిలిటీ తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక సంఘానికి టైఅప్ అయ్యడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్. ఓకే, ఫస్ట్ది ఫెలోషిప్ లో ఉండాలి. రెండోది ఆత్మీయమైనటువంటి నాయకత్వంలో మనం ఉండాలి. మూడో విషయం ఏంటంటే ఆత్మీయమైనటువంటి మెచ్యూరిటీలు ఎదగాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని వినాలి. సో సంఘంలో మన పాత్ర ఏదో ఉందంటే వాక్యంలో ఎదగడం అనేటువంటిది మన రెస్పాన్సిబిలిటీ, మన రోల్. వాక్యం మూలమైనది, వాక్యం ద్వారానే మనం ఆత్మీయతలు ఎదుగుతాం. మనం
ఓకే, ఆ వాక్యము ద్వారా మాత్రమే ఆత్మీయతలో మనం ఎదుగుతాం. Yeah. లేకపోతే ఇంకో రకమైనటువంటి చర్చ్లో చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంతో మనం ఆత్మీయతలు ఎదగం. Yeah. ఎన్నున్నా కానీ వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాక్యము ద్వారానే ఎదుగుతాం. కాబట్టి ఆత్మీయతలు ఎదగాలంటే ఖచ్చితంగా లోకల్ చర్చ్లో మన రోల్ ఏంటంటే వాక్యం వినాలి. ఖచ్చితంగా సో వాక్యానికి పెద్ద పెట్టేయాలి, వాక్యంకి కేంద్రమై ఉండాలి. వాక్యం కేంద్రం. Yes. నాలుగోది ఏంటంటే ఒకరినొకరు ప్రేమించాలి, Yeah. ఒకరినొకరు ఆదరించాలి. ఓకే. ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు ఏంటంటే యూఆర్ నాట్ అ బాస్ ఇన్ ద చర్చ్. Yeah. లేకపోతే ఆ సంఘంలో ఏదైనా ప్రోగ్రామ్ ఈవెంట్ మేనేజర్ అట్లా కాదు. ఏంటంటే ఒకరినొకరు ఆదరించాలి, Correct. ఒకరినొకరు ప్రేమించాలి, Yeah. ఒకరికంటే ఒకరిని హెచ్చుగా ఎంచుకోవాలి, కరెక్ట్. ఒకరినొకరు భరించాలి అంటాడు, కరెక్ట్. ఒకరితోనొకరు సమ్మతంగా ఉండాలంటాడు, ఒకరినొకరు క్షమాపణ అడగాలంటాడు. సో ఇట్స్ అ రిలేషన్. సో సంఘంలో మన రోల్ ఏదైనా ఉందంటే ఒకరినొకరు ప్రేమించడం అనేటువంటిది మన రోల్ అయినా. తర్వాతకి ఏంటంటే వీ నీడ్ టు మెయింటైన్ యూనిటీ అండ్ పీస్ ఇన్ ద చర్చ్. Yeah. అది విశ్వాసి యొక్క రోల్. కరెక్ట్. ప్రతి విశ్వాసికి ఉన్నటువంటి బాధ్యత, లేదా ప్రతి సంఘంలో ప్రతి పౌరుడికి ఉన్నటువంటి బాధ్యత ఏదైనా ఉందంటే అందరి మధ్య సమాధానాన్ని, ఐక్యతను కాపాడటం అనేటువంటిది విశ్వాసి యొక్క బాధ్యత. విశ్వాసికి ఉన్నటువంటి ఇంకొక బాధ్యత ఏంటంటే హీ నీడ్స్ టు సపోర్ట్ మెటీరియల్లీ టు ద మినిస్ట్రీ. ఇది దేవుడు చెప్పినాడు. లేకపోతే ఐ మీన్ న్యూ టెస్ట్మెంట్ లో మనం పౌలు కానీ లేకపోతే ఇంకేతరత్ర వారు సంఘ పోషణ కొరకు, సేవకుని యొక్క పోషణ కొరకు, సంఘంలో ఉన్నటువంటి అవసరతల కొరకు సంఘములో ఉన్నటువంటి సభ్యులే వాటిని మీట్ చేయాలి ఖచ్చితంగా. అది కూడా ఎట్లా కొనుక్కొని ఇవ్వడం కాదు, ధారాళంగా అవుట్ ఆఫ్ లవ్ ఇవ్వాలి అని సంఘం, ఐ మీన్ బైబిల్ అనేటువంటి మనం చెప్తాం. తర్వాతకి లాస్ట్ది ఏంటంటే బీ ఏ విట్నెస్. ఓకే, మనం చాలాసార్లు విన్నాం కదా, సో బైబిల్లో ఉన్నటువంటివి 4 సువార్తలతో పాటు మనం కూడా ఒక సువార్తగా బ్రతకాలి. మనం ఉన్నటువంటి వర్క్లో కానీ లేకపోతే బ్రతుకుతున్నటువంటి కమ్యూనిటీలో కానీ వీ నీడ్ టు బి ఎ విట్నెస్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు కొరకు సాక్షిగా బతకాలి. ఇది విశ్వాసకి ఇవ్వబడినటువంటి రోల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ రీతిగా నాకు తెలిసి అంటే ఈ రోజులలో ఆ సంఘాన్ని ప్రియమైనది ఎంచి మనం ఆ రీతి అయిన వైఖరి డెవలప్ చేసుకోగలిగితే నిజంగా దేవుని మహిమపరిచిన వారం అవుతాం. అదే రీతిగా సంఘం యొక్క ఉద్దేశం కూడా మనం నెరవేర్చిన వారం ఎంతకైనా అవుతాం. బ్రదర్, అంటే మీరు ఇన్ని చెప్పారు, చేసి నీ బాధ్యత మనకుందని, సంఘం పట్ల మన వైఖరి ఈ విధంగా ఉండాలని ఇవన్నీ ఆలోచన చేశాం. కానీ ఫైనల్గా ఇన్ని విషయాలు వింటున్న మనకి ఒక నిజమైన సంఘం అంటే ఇంత వాక్యానికి దగ్గరగా ఉన్న సంఘాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. సో అట్లా ఎంపిక చేసుకోవడానికి నాకు కొన్ని గైడ్ లైన్స్ కావాలి. అంటే ఎట్లా నేను ఒక నిజమైన సంఘాన్ని నేను ఎంపిక చేసుకోగలుగుతాను? ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న అంతటిని ఒక సమ్మరైజ్గా చేసి ఆలోచన చేస్తే, ఒక సంఘాన్ని మనం ఎంపిక చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఆ సంఘం దేవుణ్ణి మాత్రమే గణపరిచే సంఘం అంటారు. కరెక్ట్. టాలెంట్స్ని, స్కిల్స్ని చూపించుకునేటువంటి ఎంటర్టైన్ చేసేటువంటి సంఘాలు. అంటే టాలెంట్ స్కిల్స్ మంచివే కానీ అవి దేవుని స్థానాన్ని తీసేసుకోకూడదు. దేవుని స్థానాన్ని తీసేసుకోకూడదు. సో దేవుణ్ణి గణపరిచేటువంటి సంఘం ఉండాలి. రెండోది దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంఘం. వాక్యానికి ప్రాధాన్యత అంటే మనం ఈ రోజుల్లో కాంప్రమైజ్డ్ అనేటువంటిది వాక్యంలో కనబడుతుంది. కాంప్రమైజ్డ్ అనేటువంటిది వాక్యంలో కనబడుతుంది. సో వాక్యం విషయంలో ఏ సంఘం అయితే రాజీ పడదు, దేవుని ఏ సంఘం అయితే గణపరచడం మొట్టమొదటి ప్రియారిటీ పెట్టుకుంటుందో, మూడోది మనం చూసుకుంటే ఏ సంఘం అయితే నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ఉంటుందో, సువార్త చేయాలి, మిషన్ ఫోకస్డ్, ఓకే, మిషనరీస్ ని పంపాలి, మిషన్ ఫోకస్డ్ ఏ సంఘం అయితే ఉంటుందో. నాలుగోది కాపరి ఖచ్చితంగా విశ్వాసుల కొరకు బాధ్యత తీసుకోవాలి. ఏ కాపరైతే నీ కొరకు నిన్ను ఆదరిస్తాడో, నీ కొరకు బాధ్యత తీసుకుంటాడో అటువంటి సంఘానికి వెళ్ళొచ్చు. దేవుని గణపరిచేదై ఉండాలి, వాక్యం విషయంలో రాజీ పడినటువంటి సంఘమే ఉండాలి. మూడోది సువార్తను ప్రకటించేటువంటి సంఘమే ఉండాలి. నాలుగోది ఏ కాపరైతే నిన్ను ఆదరించి నీ కొరకు బాధ్యత తీసుకుంటాడో ఆ సంఘాన్ని చూస్ చేసుకుంటే మనకి క్షేమాభివృద్ధి అనేటువంటి దేవుడి నుంచి వస్తుంది. సో ఇటువంటి సంఘానికి వెళ్ళటం చాలా ఉత్తమం. ఎగ్జాక్ట్లీ. అండ్ నిజంగా ఇవన్నీ మాటలు విన్న తర్వాత, సంఘం గురించి ఇంత మనం తెలుసుకున్న తర్వాత, ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా స్థానిక సంఘానికి మీరు వాల్యూ ఇవ్వకపోతే దయచేసి మీరు ఒక స్థానిక సంఘాన్ని ఎంపిక చేసుకొని వాక్యానుసారమైన రీతిలో మీరు నడవాలని మనం చేసుకుంటాం. ఒకవేళ స్థానిక సంఘంలో ఇప్పటికే సభ్యులైతే మన బాధ్యత, మన వైఖరి, మన దృక్పథం ఈ రీతిగా ఉండాల్సిన అవసరం ఉందని, మన ప్రెజెన్స్ స్థానిక సంఘానికి ఎంతైనా ఆశీర్వాదంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కట్టి రీతిలో మనం అడుగులు వేసి దేవుని కనపరుద్దాం. అండ్ దేవుని సంఘాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. స్థానిక సంఘంలో మనము ఆత్మీయ క్షేమాభివృద్ధి పొంది
సువార్త ప్రకటించుటకు మనం బయటికి వెళ్ళడమే దేవుడు మనకి ఇచ్చిన ఉద్దేశం కనుక ఆ ఉద్దేశం మనం నెరవేర్చుటకు దేవుడు మనందరికీ కృప చూపించను గాక. ఆమేన్.